వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 8.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాము. టోటల్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్సర్సైజ్ 8.1 are 9. In our previous videos we had discussed the topics, the content which we used for solving these exercise 8.1 problems. మన ప్రీవియస్ వీడియోస్లో మనకి ఎక్సర్సైజ్ 8.1లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అవసరమైన కంటెంట్ని డిస్కస్ చేసినాము. ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ బట్ నాట్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and click on the like button, and also share the videos to your friends and colleagues. Then this information will be useful for your friends and colleagues. Let us start. Exercise 8.1లో 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఎట్లా రాస్తాము, ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఎట్లా రాస్తాం, ఎందుకు అలానే రాస్తాం అనేది ఒకసారి చెక్ చేస్తాం. ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే, సో ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అది రాసుకుందాము. ఎక్సర్సైజ్ 8.1 ఫస్ట్ ప్రాబ్లం. In triangle PQR, ST is a line such that PS by SQ is equal to PT by TR, and also angle TSP is equal to angle PRQ. Prove that triangle PQR is an isosceles triangle. This is problem. Okay, and also diagram, and also he has given diagram also, which is ABC. Triangle ABC కాదు, ఇక్కడ triangle PQR అని ఇచ్చాడు, అదే రాసుకుంటాం. triangle PQR, ST is a line అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఉండే యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్, గివెన్ డాటా. రైట్, ఫస్ట్ గివెన్ రాసుకుంటాము, రిక్వైర్డ్ టు ప్రూవ్ రాసుకుంటాము, దెన్ ప్రూఫ్ స్టార్ట్ చేస్తాం. రైట్, ఒకసారి రాసుకుందాము. గివెన్ రాసుకుందాం ఫస్ట్. గివెన్లో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ PQR, ST is a line అన్నాడు. ST అనేది ఒక లైన్ ట్రయాంగిల్ PQR లో. అండ్ ఆల్సో గివెన్ విచ్ ఈస్ PS by SQ is equal to PT by TR, and also given angle TSP is equal to angle PRQ. Okay, right. Required to prove ఏం రాసుకుంటాం, రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి మనం అంటే, ట్రయాంగిల్ PQR is an isosceles triangle. Okay, right. Let us move on to the proof. Okay, proof లో in triangle PQR
triangle PQR, ST is a line. Okay, and also given PS by SQ is equal to PT by TR. అయితే ఇక్కడ రేషియో ఇచ్చాడు PS by SQ is equal to PT by TR, and as well ST is parallel to PQ అని రాసుకోవచ్చు. రేషియో ఈక్వల్ అయితే ఇక్కడ బై కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం కదా, రేషియోలో డివైడ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ ఉంటాయి. ఓకేనా? ద లైన్ విచ్ డివైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో, ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద సెకండ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో అప్పుడు ఏం రాసుకుంటాం? ఎస్టీ ఈజ్ parallel to QR. ఎందుకనంటే ఈ రేషియో ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండు ప్యారలల్ అవుతాయి. సిన్స్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, కాన్వర్స్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు? కంటిన్యూషన్లో ఇది అవసరం లేదు, తీసేస్తున్నాం. రైట్, రెండు parallel lines కాబట్టి these two are parallel lines, so these two angles are corresponding angles. Therefore we write angle PST is equal to angle PQR since corresponding angles. Let it be equation 1. Next to given UJS, angle TSP is equal to angle PRQ since given. From these two equations from 1 and 2 we write that from 1 and 2 LHS లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీఎస్పి అన్న టీఎస్టీ అన్న సేమే. సో ఫ్రమ్ 1 and 2 ఏం రాసుకోవచ్చు? ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2 యాంగిల్ PQR is equal to యాంగిల్ PRQ. యాంగిల్ PQR కి ఆపోజిట్ ఉన్న సైడ్ PR is equal to PQ. Since sides opposite to equal angles. Okay. Next, we know that a triangle with two equal sides, which we call it as isosceles triangle. ఓకేనా? కంటిన్యూషన్లో
Therefore, triangle PQR is an isosceles triangle. Hence, proved. వెరీ సింపుల్, ఎందుకంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి సో చెప్తాం. ఓకేనా, వెరీ సింపుల్. ఇక్కడ పీక్యూఆర్లో ఎస్టీ లైన్ ఇచ్చిండు, ఆ లైన్ నుంచి గివెన్ రేషియో ఇచ్చిండు, అంటే ఈ రేషియో ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఉందన్నాడు. దాని నుంచి ఈ రెండు ప్యారలల్ అయితే ఏది ఎస్టీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్, యాంగిల్ పిఎస్టీ, యాంగిల్ పీక్యూఆర్, ఈ రెండు యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అయితే ఒకటి గివెన్ ఉంటుంది. ఆ రెండింటి నుంచి ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ ఉంటాయి కాబట్టి అవి క్యాన్సిల్ చేసుకొని ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ చేసి సైడ్స్ ఆపోజిట్ ఈక్వల్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఏ ట్రయాంగిల్ విత్ టూ ఈక్వల్ సైడ్స్ అయితే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. సో అప్పుడు హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe the channel. Don't forget to subscribe the channel. Thanks for watching.